హలో అండి. వెల్కమ్ టు అలైక్య థింగ్స్ ఇన్ యూఎస్ఏ. సో, ఈరోజు మన వీడియోలో యూఎస్‌లో పార్ట్ టైమ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. దానికన్నా ముందు మీకొక స్టోరీ చెప్పాలి నేను. అదేంటంటే రీసెంట్‌గా నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ ఇద్దరు సమ్మర్ హాలిడేస్‌కని చెప్పి ఇండియాకెళ్లారు. తిరిగొచ్చేటప్పుడు చికాగో ఎయిర్‌పోర్ట్‌లో ఇమిగ్రేషన్స్ ఆఫీసర్స్‌కి పార్ట్ టైమ్ చేస్తున్నారని దొరికిపోయారు. సో, వాళ్ళని డిపోర్ట్ చేసేసారు ఇండియాకి. సో, ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఆల్రెడీ 2 సెమిస్టర్స్ అయిపోయినాయి. ఇంకో 2 సెమిస్టర్స్ పెండింగ్ ఉన్నాయి. సో, వాళ్ళ కేస్ ఎట్లా ప్రొసీడ్ అవుతుందనేది నో ఐడియా. బట్ ఇప్పటిదాకా వాళ్ళైతే ఒక 30,00,000 దాకా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారు యూఎస్ రావడానికి. సో, ఇలాంటి టెన్షన్‌లన్నీ మనకొద్దు. మనం చక్కగా లీగల్ పార్ట్ టైమ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో. ఇప్పుడు మీరు యూనివర్సిటీ జాబ్‌కి లీగల్‌గా అప్లై చేస్తున్నారంటే, యూనివర్సిటీలో 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉంటాయి. ఒకటి అకాడమిక్, ఇంకొకటి నాన్ అకాడమిక్. అకాడమిక్ అనేది లైక్ టీచింగ్ అసిస్టెంట్స్ కానీ, గ్రేడింగ్ కానీ, రీసెర్చ్ అసిస్టెంట్ కానీ, ఇలాంటి జాబ్స్ అన్నీ కూడా అకాడమిక్ సైడ్ వస్తాయి. నాన్ అకాడమిక్ వచ్చేసి లైక్ లైబ్రరీలో వర్క్ చేయడం కానీ, ఫ్రంట్ డెస్క్ కానీ, కెఫెటేరియా కానీ, ఇలాంటి జాబ్స్‌ని నాన్ అకాడమిక్ కేటగిరీలోకి వస్తాయి. సో, ఈ జాబ్స్ అన్నీ మీరు యూనివర్సిటీ కెరియర్ పేజ్‌లోకి వెళ్ళి చూస్తే మీకక్కడ ప్రెజెంట్ మీరు వెళ్ళబోయే సెమిస్టర్‌కి ఓపెనింగ్స్ ఏమున్నాయనేది మీకు క్లియర్‌గా కనిపిస్తాయి. సో, అది అప్లై చేసుకోవచ్చు మీరు. మనం ఇప్పుడు పార్ట్ టైమ్స్ ఏంటో తెలుసుకున్నాం కదా! సో, ఇప్పుడు వాటి పే స్కేల్ చూసేద్దాం. నాన్ అకాడమిక్ జాబ్స్ వచ్చేసి పర్ మంత్ మీరు $800 నుంచి $1,000 వరకు ఎర్న్ చేయొచ్చు. బట్ అకాడమిక్ జాబ్స్‌లో పర్ మంత్ మీరు $1,200 నుంచి $1,400 వరకు ఎర్న్ చేయొచ్చు. నాన్ అకాడమిక్‌తో కంపేర్ చేసుకుంటే అకాడమిక్‌లో పే స్కేల్ కొంచెం అనేది ఎక్కువ ఉంటుంది. యూనివర్సిటీలో పార్ట్ టైమ్ దొరకడం అనేది ఈజీ ఏం కాదు. నేను ఫాల్ 20 ఇయర్ ట్రై చేస్తే పార్ట్ టైమ్ నాకు యూనివర్సిటీలో దొరికింది. సో, మీకు అలా కాకుండా ఈజీగా పార్ట్ టైమ్ దొరకడానికి నా దగ్గర కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి. సో, లైక్ ఇన్ఫర్మేషన్ మీరు కావాలంటే ఈ పార్ట్ 2 వీడియోని ఖచ్చితంగా చూడండి.